గుమగుమలాడిపోతుంది ఇల్లంతా సువాసనే, మసాలా వాసన. అందులోని ఒక్కొక్క చేప ఆ రుచి అనేది ఆ స్మెల్ ద్వారా బయటకు తెలిసిపోతూ ఉంటుంది. కూర వండుకున్నప్పుడు, సందువ వండినప్పుడు ఒక రకంగా, సొరచేప వండేటప్పుడు ఒక రకంగా చాలా బావుంటుంది. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. నిజంగా చెప్పాలంటే మంచి హడావిడిగానే ఉంది. ఇవి హార్వెస్ట్‌లు అయితే చేశానమాట మన టెర్రస్ మీద. చక్కగా వచ్చున్నాయి నారింజకాయలు. నారింజకాయలు, బత్తాకాయలు, స్వీట్ లైమ్ ఇవన్నీ కూడా మన టెర్రస్ మీద వచ్చిన ఫ్రూట్స్. అలాగే ఆకుకూరలు, ఇంకా చుక్కకూర ఉంది. చుక్కకూర కొయ్యలేదు. ఫ్రెష్‌గా ఎప్పుడు కావాలితే అప్పుడే నేను పాలకూర అది కోసుకొని పాప అది కాలేజ్‌కి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మా చిన్నోడికి కూడా అన్ని లీఫ్ వెజిటబుల్స్‌లో ఇది ఇష్టంగా తింటాడనమాట పాలకూర అయితేని. దీన్ని కవర్‌లో పెడదామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈరోజైతే వండను. ఏంటివి జొన్నలని తెమ్మన్నాను నేనే. తీసుకొచ్చారు. ఈ రెసిపీ కూడా మీకు చెప్తాను. జొన్నలంటే జొన్న పిండితో మనం జొన్న రొట్టెలు కొందరికి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. జొన్న దోసలు చెప్పాను కదా! రెడీమేడ్ పిండి తెచ్చుకొని చాలా టేస్టీగా బావుంటుంది. మన ఛానల్‌లోనే ఉంది చూడండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో వస్తదనమాట. చాలా ఈజీ రెసిపీ, హెల్తీ రెసిపీ అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇసుక దందులు వచ్చినాయండి. ఇంటికొచ్చినాయి మాట. ఇంటికొచ్చినాయి కానీ వీడియో అన్ని తీయాలని ఐడియా అయితే నాకు రాలేదు. ఆ థాట్ రాలేదు. తనవే పాపం బాగు చేసేసి ఇచ్చేసింది క్లీన్ చేసేసి. నేను కొంచెం ఫ్రెష్‌గా కడిగేసి ఉంచుకున్నాను. అవి ఏంటి అనేది కిచెన్‌లోకి వెళ్ళాక చూపిస్తాను మీకు. నడిసేయండి నాతో పాటు. కిచెన్‌లోకి వచ్చేసాను. పైన హార్వెస్ట్ చేసొచ్చాను. ఆ వెజిటబుల్స్ అన్నీ మళ్ళీ జార్ చేయాలి. ఆల్రెడీ మార్నింగే మాకు ఇంటికి ఇలా చేపలు అవి వస్తూ ఉంటాయన్నమాట అమ్మకానికి. అయితే ఏంటంటే ఇక్కడ మాకు గోదావరి అది బాగా దగ్గర కాబట్టండి, గోదావరి స్పెషల్ ఇసుక దందులు ఫిష్ అంటే ఇసుక దందులు చేపలమాట ఇవి. ఇసుక దందులు అంటే అవి గోదావరిలో ఉంటాయన్నమాట. ఇసుకలో ఉంటాయని అనేదో అంటారు. అదే వాటర్‌లో. మనకి చాలా బావుంటది. ఒకటే ముల్లు. ఇది పత్తిన చేప కూడానే. బాలింతలుగా అది కూడా నెల అయిన తర్వాత పెట్టుకుంటారు. పాలయి బా పడతాయని. ఇదొకటి, మెత్తళ్ళొకటి. మనం తినొచ్చు, బాలింతలు కూడా తినొచ్చుమాట. అయితే ఫిష్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఒమేగా 6 అవన్నీ దొరుకుతాయన్నమాట మనకి. అవన్నీ చక్కగా ఉంటాయి కాబట్టి ఫిష్ అనేది చక్కగా తినొచ్చు. టేస్ట్ కూడా బావుంటుంది. ఇది ఇగురు చేప. నేను మసాలా వేసి ఇగురు చేప చేస్తాను. మొన్న చింతకాయ పులుసు చేశాను కదా! చేపల కూర చాలా బావుంది. నాకైతే పర్సనల్‌గా మాకు నచ్చింది. అంటే ఏ మసాలాలు వేయకుండా చేస్తాము. ఇదైతే మసాలాలు వేసుకోవాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే ఇగురు పెడుతున్నాను కాబట్టి. ఉల్లిపాయలయి రెడీ చేశాను. ఇవి ఒక 5 చేపలండి. చేపలా కూడా వండుతారు ఇసుక దొందులైతేని. అయితే పెద్ద చేపలివి. ఇంక అందుకని నేను ముక్కల కింద తను కోసేసింది. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలయి కోసేసుకొని రెడీ చేసేసుకుంటాను. మరి మీరేం వండుకుంటున్నారు ఈరోజైతే? మీకు ఇలా ఇంటి దగ్గరికి వస్తాయా? మాకు ఇటు సైడ్ ఆంధ్రాలో ఈ తూర్పుగోదావరి జిల్లా సైడ్ అది వస్తూనే ఉంటారు. అమలాపురం అది ఇంకిక్కడ అంతా ఇంటికి వస్తూ ఉంటాయి. మార్కెట్‌కి ఎళ్తారు. ఒక్కోసారి ఇంటికొస్తే నేను అడుగుతానమాట. ఆయనకైతే ఇంటి దగ్గర తీసుకోవడం నచ్చదు. నేనేంటంటే వచ్చి అంటే తనకి నాకు అలా కొంచెం తీసుకుంటారండి, తిరగలేకపోతున్నానని అలా వస్తూ ఉంటది ఒక్కోసారి. ఆ అలవాటు మీద ఏమైనా తెచ్చినా కూడా తీసుకుంటూ ఉంటాను. ఈరోజైతే బలవంతంగా నేనే తీసుకున్నాననమాట ఈ ఇసుకదందుల చేపలు. వండేసిన తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ఇవి కోసేసుకుందాం. ఉల్లిపాయ ముద్ద రెడీ చేసుకుందాం. ఇదిగోండి. నేనింకా సింపుల్‌గా చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ మాట. డైలీ చాప్ తీసుకున్నా కూడా చాలా మంచిది. మాకైతే ఎక్కువగా ఫిష్ బాగా వండుతది అమ్మ అయితేని. ఇంకా వీళ్ళ కోసమని చికెను వండడం మొదలుపెట్టాను నేను. ఇంకా ఇవి కట్ చేసేసి అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట చెక్క ముక్క కింద. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, 3 జీడిపప్పులు. గసగసాలు కావాలితే గసగసాలు కూడా వేసుకోవచ్చు. కమ్మగా బావుంటుంది. చేపల కూర కదా! ఖచ్చితంగా మసాలా కూర కాబట్టి చేపలు ఇగురు కాబట్టి ఇంకా చికెన్ మసాలాకి ఎలా అయితే చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకోవాలి. అందుకే పెద్ద ఏమీ చూపించలేదు నేను. ఇదిగోండి మసాలా మెత్తగా పేస్ట్ చేసామన్నమాట. గ్రైండ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ చేసాను, పచ్చిమిర్చి కట్ చేసాను. ఇంకా మన కర్రీ చేసుకోవడం ఒకటే ఆలస్యం. నేనైతే వేరుశనగ నూనె వాడతానండి కూరల్లోకి. అదిని మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నూనె కొంచెం కాగాలన్నమాట. కరివేపాకు కూడా తీసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇగురు దాంట్లోకి ఖచ్చితంగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాము. కొత్తిమీర కన్నా కరివేపాకు ఉంటే బాగుంటుంది. ఇదిగోండి చేప ముక్కలు అయితేనే. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముద్ద. చేపల కూర వెడల్పు దాఖలు ఉంటే బాగుంటాయి. ఉన్నాయి
పైన పెట్టే పూజ చేస్తున్నాను నేను వాటిని. అంటే ఇంకా చేయలేక నేను పైన పెట్టేస్తున్నాను. దాకలు ఉన్నాయండి, వెడల్పు దాకలు. సరేలే అని ఇంకా వాటిని ఎక్కువగా పులస చేప కూరకి, సందువ ఎగిరికి. నేను నాన్ వెజ్ కర్రీస్లోకి ఇలాగా సముద్రం ఉప్పు అంటాం కదండి, ఇది కల్లుప్పు, ఈ ఉప్పు వాడతాను. ఇంటికి వస్తూ ఉంటుంది, ఇంటికాడే ఇచ్చుకుంటాం అన్నమాట. కొంచెం అంటే 4-5 కేజీలు ఇచ్చేసుకుంటాము, మంచిది. ఇంకా చాలా రోజుల దాకా నాకు వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా వేపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని. ఆ తర్వాత కారం, పసుపు వేసేసుకున్నాం. ఉప్పు కూడా ముందే వేసేసాను కదా, కారం కూడా ఎక్కువే పడుతుంది. చేపల కూర అంటేనే కొంచెం నీచు స్మెల్ ఉంటుంది కాబట్టి చాలామంది నిమ్మకాయ అది పెట్టి కడిగేస్తారు, కొంచెం నీచు వాసన పోతుందని. నేనైతే ఉప్పు వేసి కడిగేసి పక్కన పెట్టానమాట. ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ కూడా వేసుకుందాం. స్పూన్ తీసుకొస్తాను. ఈ పచ్చి మసాలా ఇప్పుడు ఎందుకు వేసేస్తున్నా అంటే, చేపల కూర కదండి, ఎక్కువగా ఉడకబెట్టాం కదా, అంటే ఎక్కువ ఉడకబెట్టినా ఇడిపోతుంది కదా ముక్క. కొంచెం పచ్చివాసన పోయేలాగే ఈ కారంతో వీటితోటి ఈ మసాలా కూడా వేపేసుకుని డైరెక్ట్ ముక్కల్ని ఇందులో వేసి మసాలాతోటి కారంతో అన్నిటితో ఉడకాలన్నమాట. కొంచెం సన్న సెకండ్ అంటే కొంచెం లైట్ సిమ్లో పెట్టుకుని ఉడికితే బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఈ ముక్కల్ని వేసేసుకుందాం. నేను ఇసుక దందులను ఎక్కువగా చేపలాగా వండుతాను అనమాట. ఓ మాదిరి చేపలు అయితే ఇవి కొంచెం పెద్దవి వచ్చినాయి వండుతున్నాను. మా పిల్లలు చేప అంటే ఫ్రైలకి ఎగబడతారు కానండి, ఈగుర్లు అన్నా తినరు, మళ్ళీ పులుసులు అంటే ఇష్టంగా తింటారు. మరి చూడాలి, ఒకటే ముళ్ళని ఇప్పుడే చెప్తున్నాను సాయిరామ్కి. ఈగురొద్దమ్మా పులుసు పెట్టు అంటున్నాడు. ఇది పులుసు పెట్టే చేప కాదు నాన్న, ఈగురు పెట్టే చేప అని చెప్తుంది అనమాట. కొంచెం వాటర్ పోసేసుకున్నాం అంతే. సన్న శాఖనే దీని పని ఇది చూసుకుంటుంది. ఇది ఫస్ట్ మెత్తగా ఉంటుందండి చేప, కూరలో వేయగానే బిగిసిపోద్ది, ముక్క బాగుంటుంది అన్నమాట, ఇడిపోదు. కొంచెం పచ్చివాసన పోయేలాగా మసాలాతోటి ముక్కలను అయితే ఉడకపెడదాం. ఈ లోపల కూర ఉడుకుతుంది, ఒక పక్కన రైస్ అవుతుంది. ఇవి కొంచెం హడావుడిగా లంచ్ బాక్సుల్లోకి అది పొద్దున్నే అండి హడావుడి అవుతుంది. ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మనం రెడీగా పెట్టుకుంటే పప్పుల్లోకి, సాంబార్లోకి, తాలింపుల్లోకి టక్కన వేసుకోవడానికి ఉంటుందని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ నారింజకాయలేమో మీ అన్నయ్య గారేమో బెల్లం పొడి కలిపి కొంచెం రసం తీసి ఇచ్చే అంటున్నారు. ఇవి చెట్టుకాయలు కదా, వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి. అంటే పులుపు కదండి, అందుకని మేము ఏమైనా తినకుండా వేస్ట్ చేస్తామేమో అని ఆయన ఉద్దేశం అన్నమాట. అన్నం అయితే ఇప్పుడే వార్చేసాను, కూర అయితే ఉడుకుతుంది, ఒకసారి చూద్దాము. గుమగుమలు ఆడిపోతుంది ఇల్లంతా సువాసనే, మసాలా వాసన. అందులోని ఒక్కొక్క చేప ఆ రుచి అనేది ఆ స్మెల్ ద్వారా బయటకు తెలిసిపోతూ ఉంటుంది. కూర వండుకున్నప్పుడు, సందువ వండినప్పుడు ఒక రకంగా, సొరచేప వండేటప్పుడు ఒక రకంగా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇసుక దొందులు కూర కదా ఇది, ఇసుక దొందులు ఇవి ఎలా ఉంటే టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు సరిపోయిందో లేదా అని. సరిపోయింది, ఇంకా వాటర్ ఉంది, పచ్చి మసాలా ఆ స్మెల్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత దించేస్తే సరిపోతుంది. మసాలా వేసిన తర్వాత కూర గట్టితో తిప్పకుండా ఇలా మనం అంతా కలిసేటట్టుగా తిప్పితే బాగుంటుంది అన్నమాట. ఒక 5 మినిట్స్లో లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేసి కట్టేస్తాను. కొంచెం గ్రేవీగా ఉంటే పిల్లలు తింటారని నేను కొంచెం గ్రేవీగా దింపుతున్నాను. ఇంకా దగ్గరికి ఎగరబెట్టుకున్నా కూడా బాగుంటుంది, అది మన ఇష్టం అన్నమాట. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి తేరిపోయింది కదా, చక్కగా మనకు కుక్ అయిపోయినట్టమాట. ఇంకా కొంచెం గ్రేవీగానే దింపుతున్నాను, కట్టేస్తాను అనమాట ఒక 5 మినిట్స్ ఉంచేసి. వేడివేడి కూర డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. మా వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ముందు టేస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళకి కూడా పెట్టేస్తాను. రండి, నాకైతే మంచిగా నోరూరుతుందండి ఈ స్మెల్కి. సాయి
దా టేస్ట్ చేద్దాం. ఎందుకంటే అండి వాడికి ముందు ముద్ద పెట్టకపోతే అన్నం దగ్గరికి రాడనమాట. నేను ఎలాగో తింటున్నాను కాబట్టి కొంచెం టేస్ట్ చేసి చూపించాను అనుకోండి. అంటే పులుసు అన్నావు కదా ఇందాకడ. ఇప్పుడు ఒకసారి కలిపి పులుసు ఏం చేయలేదు. ఇది ఎగిరి చెప్పే, లేదంటే మామిడికేసి అది వండుకుంటారు, చింతకేసి. కానీ మొన్నే కదా చింతకేసి వండుకున్నామని. వేడివేడిగా ఉంది, చలి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం చల్లారినాయి. మంచినీళ్ళు తీసుకురా. నేను ముందు ముద్ద పెట్టుకుని టేస్ట్ చేసి చెప్తాను, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని. బాగుంది, వేడివేడిగా ఉంది. ముక్క ఇదిగోండి ఇలా ఉంటుంది. ముక్క అయితేని ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నాను కదా, అంతే ఇలా తొనల కింద ఇడిపోతుంది అన్నమాట. అసలు బెల ఉంటుంది ఇదైతే. టేస్ట్ బాగుంది. దాన్ని కూడా ఒక ముద్ద పెట్టేస్తాను. నీకు ముద్ద పెట్టేసి నేను తినేస్తాను. నచ్చితే పెట్టేయమంటే పెట్టేస్తాను నీకు కూడా. చూడు బాగుంది, టేస్ట్ ఎలా ఉంది, సూపర్. ముక్క కూడా తిని చూడు. బాగుంది కదా. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ఏదైనా వెనక్కి రారన్నమాట భోజనానికి. ఇలా టేస్ట్ చూపిస్తే ఫాస్ట్గా వస్తారు భోజనానికి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. గార్డెన్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. చక్కగా మంచిగా వెజిటేబుల్స్ అన్నీ గ్రోత్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం పండించుకున్న కూరగాయలు అవి తింటే, కూరలు అవి. ఇంకా మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పేద్దామా? బాయ్ అండి.